ఆగని పొదిలి వార్ టీడీపీ వైసీపీ మధ్య ముదిరిన డైలాగ్ వార్ జగన్ పొదిలి పర్యటనపై పొలిటికల్ మంటలు చల్లారడం లేదు. జగన్ టూర్ కి వైసీపీ వేలాది మందిని తరలించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసిందని టీడీపీ ఆరోపిస్తే మహిళల నిరసన ముసుగులో టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడి చేయించిందని ఆరోపించింది వైసీపీ. వైసీపీ అధినేత జగన్ పొదిలి పర్యటనపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. పొదిలి రాళ్ల దాడి ఘటనపై వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ ఆగడం లేదు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను రెచ్చగొడుతుందని, పొదిలిలో 15,000 మందిని వెంట తీసుకొచ్చిన జగన్ నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేయించడమేంటని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలి. దీనికి ఏం చేయాలి? ఒక చిన్న గీత ఉంటే ఇంకొక పెద్ద గీత గీయాలి. అంటే పోయి 15,000 మందిని పెట్టుకొని రౌడీజం చేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు చంద్రబాబు. బీ కేర్ఫుల్. హెచ్చరిస్తున్న పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా. పొగాకు రైతులను పరామర్శించేందుకు జగన్ వెళ్తే పొదిలిలో మహిళల నిరసన ముసుగులో టీడీపీ నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వాళ్లే దాడి చేసి వైసీపీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు అంబటి. 15,000 మంది ఆయన అన్నాడు, సుమారు 34,000 మంది వచ్చారు. వాస్తవానికి 30,000-40,000 మంది వస్తే మీరు నల్ల బెలూన్లు పెట్టుకుని ఎదురెళ్తారండి? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందండి మీకు? 40,000 మంది వెళ్తా ఉంటే మీరు లేడీస్ని పోజేసి బెలూన్లను చెప్పులు ఇచ్చి పంపిస్తారా? అంటే ఏంటి? ముక్కు గోకుతున్నావుగా, కాన్ఫంట్రేషన్కి ఇన్వైట్ చేస్తున్నావుగా, అంటే తగాదా జరిగితే మా మీద కేసులు పెడతామని పెట్టాడు. ఇప్పుడు ప్రజా సమస్యలపై జగన్ జనంలోకి వచ్చిన ప్రతిసారి టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు అంబటి. అరే లేడీస్ని, అమాయకులైనటువంటి లేడీస్ని రెచ్చగొట్టి అదేమంటే లేడీస్ మీద తిరగబడ్డారు, లేడీస్ మీద దౌర్జన్యం చేశారు, లేడీస్ మీద రాళ్ళు వేశారు, లేడీస్ మీద చెప్పులు వేశారు, ఇటు చెప్పుకోవడానికి కోసమే కదా. దిస్ ఇస్ ప్రీ ప్లాన్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. మీరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అధికారం ఉందని, శాశ్వతంగా ఉండదు అధికారం అని కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి పొదిలిలో జగన్ పర్యటించి 2 రోజులు గడిచినా పొలిటికల్ సెగ మాత్రం తగ్గడం లేదు.